హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు నేను అనుకున్నాను, అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కలిసాము. ఈరోజు సరదాగా ఒక 5K వాళ్ళు ఏమనుకున్నారంటే 5K కొడదాం ఫ్రెండ్స్ అన్నారు. నేనేమన్నాను, 5K కాదు, ఆగస్టు 15 సందర్భంగా 15 కిలోమీటర్లు ట్రై చేద్దాం అన్నాను. వాళ్ళు మేము 5K వరకు వస్తాము, తర్వాత నా వల్ల కాదన్నారు. సరే అని స్టార్ట్ చేశాను. నేను స్టార్టింగ్‌లోనే 1 డే ముందే అన్నాను. ఏమన్నాను, ఈరోజు కంపల్సరీగా మనం ఈ 15K కొట్టాలి 15 ఆగస్ట్ సందర్భంగా అన్నాను వాళ్ళతో. వాళ్ళు సరే మామ, సరే కొడదాం అన్నారు. తర్వాత ఏం చేశారు, చాలామంది 15K అంటే వాళ్ళకి రాలే. వాళ్ళకి ఏమనిపించిందో రాలేదు. ఒక 5 మెంబర్స్ వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళు 5K కంప్లీట్ చేస్తానన్నారు. అలానే భద్రాచలం నుండి మనకి రాయనపేట వరకు మనకు 9 కిలోమీటర్స్ వస్తుంది. అటు వెళ్తే వెంకటరెడ్డిపేట 10 కిలోమీటర్స్. దాన్ని బట్టి నేనేమనుకున్నాను, సరేలే స్లోగా రన్నింగ్, టైం లేదు కదా, సరే స్లోగా వెళ్దాంలే అన్నట్టు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోయాం. వెళ్తే వీళ్ళందరూ గుండాల దగ్గరికి 5K ఉంటుంది, అక్కడ ఆగిపోయారు. అక్కడ ఆగిపోతే మరి మిగతావి బాగోదు కదా. ఒకసారి మనం డిసైడ్ చేసినప్పుడు అది లాభమా నష్టమా మనం చేసేయాలి. అలా నేను మినిమం ప్రతి వీక్లో కంపల్సరీ నేను వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీగా 5K టు 10K కొట్టేటోడిని. కొద్దిగా నా ఆరోగ్య కారణాల వల్ల మంచిగా ఉండలేదు. దానికి ఒక 2-3 మంత్స్ ఏంటి, దగ్గరగా 4 మంత్స్ వరకు నేను రన్నింగే చేయలేదు. అలాంటిది మళ్ళీ స్టార్ట్ చేశాను. కమ్‌బ్యాక్ ఇచ్చాను. కమ్‌బ్యాక్ ఇచ్చి ఎలా అయినా చేయాలి, గట్టిగా ఈసారి కమ్‌బ్యాక్ అనేది ఎలాగో నోటిఫికేషన్ వస్తుందిగా, వీళ్ళందరికీ నేను మంచిగా, కొంతమందికి స్టూడెంట్స్ తెలియదు వాళ్ళకి అని అనుకున్నాను. వాళ్ళతో పాటు చెప్తూ చేస్తూ, చూడండి ముందు ఇది చిందూరుకి వెళ్ళే రూట్లో ఉంటుంది. స్టార్టింగ్ మనకి అక్కడ ఏ కిలోమీటర్స్ ఎంత ఉన్నదని దాని మీద రాసే ఉంటారు. మనకి అది ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అన్నట్టు. అక్కడ నుండి స్టార్ట్ చేశాను. ఇది గుండాల కాడికి వచ్చాను. గుండాల, చింతూరు, రాజమండ్రి, జగదల్పూర్ అని ఉంటుంది. ఈ బోర్డు కూడా కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఆగిపోయారు వాళ్ళు. 5K కంప్లీట్ చేశారు, అలా ఆగిపోయారు. కానీ నేను మళ్ళీ అప్ అండ్ డౌన్ వెళ్ళాలి కదా, అలా మాట్లాడుతూ అంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకున్నాను, ఎవ్వరు లేరు. సగం దూరం వచ్చిన తర్వాత వాళ్ళు ఆగిపోయారు. మేము రామ్ మామ అన్నారు. అక్కడ నుండి చిన్నగా గుండాల, ఇది విలేజ్, పాత విలేజ్ స్కూల్ ఒకటి ఉంటుంది, అక్కడ వరకు అనుకున్నాను. అక్కడ కూడా కాదు, ఇక డైరెక్ట్ కొట్టేయాలి, వీళ్ళెవరూ రారు నాకు అనిపించిన తర్వాత ఒంటరిగా ఎలా వెళ్ళాలి అనుకుని సాంగ్స్ పెట్టుకుని నేను ఇక ఇంకా ఆగలేదు, కంటిన్యూగా రన్నింగ్ చేస్తూనే ఉన్నాను. ఎలా మనకి అక్కడికి 15 కిలోమీటర్లు ఎంత వస్తుందంటే 7 కిలోమీటర్లన్నర, 9 కిలోమీటర్లు, 9, 18 కదా. నేను 7:30 అనుకున్నాను. లేదు ఇక అక్కడ దాకా వెళ్తే ఎవరు లేరు, ఈ కొద్దిగా కూడా కొట్టేద్దాంలే అనిపించింది. అలా 9 కిలోమీటర్లు కొట్టాను. 9 కిలోమీటర్లు నాకు అరౌండ్గా ఒక 40 మినిట్స్ అలా పడ్డది. అంటే స్లో రన్నింగ్ చేశాను. 40 మినిట్స్ పడ్డది. మళ్ళీ వచ్చేటప్పుడు వేగం కొట్టేశాను, 30 మినిట్స్ ఎలా పడ్డది. అంతే. ఇది చూడండి ఫ్రెండ్స్, ముందు రన్నింగ్ అనేది మనం ఎలా అనుకుంటాం, మనం మోటివేషన్ కంపల్సరీ కావాలి. ముందు నువ్వు పడుకునే ముందే ఆలోచించుకో, నువ్వు చేస్తావా చేయవా. ముందు నువ్వు చేయాలి, నేను చేయలేను, నా ఫ్రెండ్ రావట్లేదు, నేను రాను, వాళ్ళు ఎక్కడికి అన్నారు. వాళ్ళతో నేనేమన్నాను, నేను వచ్చేంత వరకు ఉండండి అన్నాను. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు వచ్చేసరికి లేట్ అయిద్దని చెప్పి వీళ్ళు ఒక్కొక్కరు బయటికి రావడం స్టార్ట్ చేశారు. ఏ టైం అయింది, నేను వాళ్ళు ఒకేసారి, నేనే వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళిపోయి నేను అక్కడికి నా డెస్టినీ కాడికి వెళ్ళాను. మళ్ళీ క్రాస్ లైను, ఈ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడికి వచ్చి ఆగాను. అరౌండ్గా 18 కిలోమీటర్లు కొట్టాను. ఈ మలుపు ఎక్కడంటే, ఇది మనకి రాయనపేట అనుకుంటా. రాయనపేటకి మధ్యలో బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జి మధ్యలో మనకి ఇక్కడ టవర్ ఒకటి ఉంటుంది. ఆ టవర్లు క్రాస్ చేసుకుంటూ ఒక్కడనే చేసుకుంటూ వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు పక్కన ఉన్న వాళ్ళు, కొంతమంది అంకుల్స్ వాళ్ళు వచ్చి బాగా రన్నింగ్ చేస్తున్నాం అని చెప్పి మధ్యలో ఆపి మాట్లాడడం జరిగింది. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బ్రో నువ్వు బాగా రన్నింగ్ చేస్తావు, మా స్టూడెంట్స్ ఉన్నారు, మేము కూడా వెయిట్ లాస్
లాస్ అవ్వాలి, ఎలా చేయాలి, ఏంటి కొద్దిగా మాకు గైడెన్స్ ఇవ్వరా అంటే నేనేమన్నాను, సరే బ్రో కంపల్సరీగా నా ఛానల్లో ఉంటుంది చూడండి, చూసి ఫాలో అవ్వండి, మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ప్రతిరోజు వాకింగ్ చేయండి, ఒక 5 km వాకింగ్ చేయండి, లేదు సైక్లింగ్ తొక్కండి, లేదు మనం ఏం చేయనప్పుడు కొద్దిగా నోటిని మనం తినే తిండిని తగ్గించుకొని తినాలి, అప్పుడే మనం హెల్తీగా ఉంటామని వాళ్ళతో చెప్పాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బ్రో నీకున్న డెడికేషన్కి మేము చాలా చాలా ఇన్స్పైర్ అవుతున్నాం, మాతో పాటు నువ్వు ఇలా చేస్తుంటావు, నువ్వు చేస్తే ఏదైనా యూనిక్గా ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. నేను అలా వెళ్తున్నాను. ఈ పాతది కనపడుతుంది కదా, ఈ బ్రిడ్జి మనకి నేను లాస్ట్ ఇయర్ నా వీడియోలో కనపడింది. లాస్ట్ ఇయర్ నా స్టూడెంట్స్తో కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జి దగ్గరే ఇక్కడికి వచ్చి నేను ఎక్సర్సైజ్ చేయించేటోడిని. అంటే భద్రాచలం నుండి ప్రతిరోజు వాళ్ళని గ్రౌండ్కి రన్కి తీసుకొచ్చేటోడిని 1 గంట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే నాకు కూడా ఇంత స్ట్రెంత్ ఉందా, నేను కూడా కొట్టగలుగుతానా అన్న ఒక కారణం చేత వాళ్ళు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు. తర్వాత ఏమైందంటే వాళ్ళు కొంతమంది క్వాలిఫై అయ్యారు, మరి కొంతమంది క్వాలిఫై కాలేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చిన వాడు మళ్ళీ ఇప్పుడు రేపు రావట్లేదు. వాళ్ళకి వాళ్ళ పర్సనల్స్ చాలా ఉంటున్నాయి. ఒక రన్నర్ కంపల్సరీగా మంచిగా నిద్రపోతే వాడు హెవీగా మంచిగా రన్నింగ్ మార్నింగ్ సెక్షన్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తాం, మనం మార్నింగ్ సెక్షన్లో నైట్ నిద్రపోం, మనం 12 అవ్వాలి, లేచేసరికి 8 అవ్వాలి, ఇంకేడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి రన్నర్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి, ప్రాపర్గా వాకింగ్ చేసుకోవాలి, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా నిద్రపోవాలి. ఇలాంటివన్నీ చేస్తేనే మనకు ముందు వెళ్తాం. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇది నా ఫ్రెండు, నేను రన్నింగ్ చేస్తుంటే నా ఫ్రెండు ఒక బైక్లో ఉన్నాడు, ఆయన ఈ వీడియో తీయడం జరిగింది. ఎలానో చూడండి. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరికి చెప్తాను, మనిషి ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం. కానీ ఈ మధ్యలో ఉన్న పేజీలు కంపల్సరీగా మనం అరే ఆ రోజు ఆయన చేసిండ్రా అని 10 మంది మన గురించి చెప్పుకునేటట్టు ఉండాలి. అంటే మంచిగా చెప్పుకోవాలి, చెడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏజ్ అనేది మళ్ళీ రాదు, నేను చెప్తున్నాను, ఈ ఏజ్ మళ్ళీ రాదు. మళ్ళీ మనం పుట్టం. ఏదున్నా ఈ మధ్యలో కాలంలోనే మనం ఏదైనా చేయాలి. మంచిగా ప్రయారిటీ ఇవ్వండి. మంచిగా జిమ్కి వెళ్ళండి ప్రతిరోజు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ ప్రాపర్గా జిమ్కి వెళ్ళండి, లేదు వాకింగ్ చేయండి, లేదు గేమ్స్ ఆడండి. ఏదో ఒకటి ఆడితేనే మన హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికేం చెప్తున్నా, మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, ఇంకెంత ఉండొచ్చు సంపాదన, కానీ మీ దగ్గర ఆరోగ్యం లేకపోతే మీరు చాలా 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 వేస్ట్ అన్నట్టే. నేను కూడా మొన్న మధ్యన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు నాకు కొద్దిగా హెల్త్ బాగుండలేదు. దానివల్ల నేను రన్నింగ్ చేయలేకపోయాను. మళ్ళీ కంబ్యాక్ దేవుడి దయ వల్ల తగ్గింది. చిన్న ఆపరేషన్లా అవ్వాల్సింది, అది ఆ దేవుడే నా బాధను గమనించి ఆ దేవుడే ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. నేను దానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానివల్ల మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. మనకి తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఏపీ కానిస్టేబుల్, SSC GD వీళ్ళకి నేను రన్నింగ్ చేపిస్తున్నాను. అలాగే వాళ్ళతో పాటు నేను వాళ్ళు కొంతమంది కోచ్ చేయమంటారు, వాళ్ళని రన్నింగ్ చేయమంటారు. నేను అలా కాదు, ప్రతిరోజు వాళ్ళతో పాటు రన్ చేస్తాను, వాళ్ళతో పాటు ఎక్సర్సైజులు చేస్తాను. వాళ్ళతో మమేకమై చేయడం వల్లే నాకు నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంతవరకు ఎప్పుడు మిస్ అవ్వలేదు, ఒక బ్యాచ్ తప్ప. ఇదేంటంటే నేను రన్నింగ్ చేస్తూ ఇలా పట్టుకొని ఉరుకుతున్నాను, దానివల్ల ఇలా డిస్టర్బెన్స్ అయ్యింది. సారీ, దానికి నేను చింతిస్తున్నాను. ఏంటంటే నేను అలా పట్టుకుని ఉరకడం అంటే ఆ రూటు మనకంత అగ్రెసివ్గా తెలియదు. అంటే మనం ఇలా పట్టుకుని ఇలా ఉరుకుతున్నప్పుడల్లా కొద్దిగా షేక్ అవ్వడం. ఏంటంటే నా జర్నీని మీకు చూపిద్దాం అన్నట్టు ఒక కారణం చేత, అందుకోసం అంతేలే కానీ వేరేది కాదు. నేను వెంకటరెడ్డిపేట వెళ్ళి మళ్ళీ తిరిగేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాను. దీంట్లో చాలా చాలా అనుకున్నాను. గుర్తుపెట్టుకో మిత్రమా, సింగిల్గా ఉంటేనే నువ్వు కొట్టకూడదు. సింహం సింగిల్గానే వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి అంటారు కదా. అలానే నువ్వు సింగిల్గా డిసైడ్ అయితేనే ఏదైనా సాధించగలుగుతావు. మందిలో నా ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎవ్వరు చేయరు. గుర్తుపెట్టుకో. నేను ఆల్రెడీ ఇదిగో చేసేసి రిటర్న్ మళ్ళీ వెళ్తున్నాను. ఇది గుండాల దగ్గరలో ఉన్నాను. గుండాల కాదు, ఇది పురుషోత్తపట్నం అనుకుంటా, పురుషోత్తపట్నం దగ్గర ఉన్నాను. అయిపోయిన తర్వాత చూడండి, నేను 18 కిలోమీటర్లు కొట్టడానికి తర్వాత నాకు ఎంత స్వెట్ వచ్చిందో. పిండితే
అసలు అనుకుంటాను నేను నా జీవితంలో ఇంతగానో స్వెట్ వచ్చింది అనుకోలేదు. నేను ఒక 4 మంత్స్ మానేయడం వల్ల నా బాడీ మొత్తం లూజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని కంబ్యాక్ ఇచ్చుకుందాం అన్నట్టు ప్రతిరోజు నాకు ఏది చేతనైతే అది చేస్తున్నాను. ఏదో ఒకటి చూడండి కంప్లీట్ అయింది. ఇది పిండుతున్నాను. వాటర్ చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు ఇది చూడండి. ఇది చూడండి. ఎంత స్వెట్ వచ్చిందో. ఇది కదా మనకు కావాలని, ఇది కదా ఒక యాస్పిరెంట్‌కి కావాల్సింది. ఇలా ఇది నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా నేను ప్రతిసారి రన్నింగ్ చేస్తాను. ప్రతిసారి చూస్తుంటాను. ప్రతిసారి ఇలా చేస్తూనే ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి.